హాయ్ గాయ్స్! ఈరోజు మీ ముందరికి నేను 2 పీస్ సెట్‌తో వచ్చేసాననమాట. అంటే కోఆర్డినేట్‌తో వచ్చేసాను. అయి ఏమేంటి? ఎంతకొచ్చాయి? క్వాలిటీ ఎలా ఉంది? అసలు మంచియి తెచ్చానా? లేదా? అని చూడాలనుకుంటే లాస్ట్ వరకు చూసేయండి. ఈరోజైతే నేను ఇన్ని డ్రెస్సులతో వచ్చాననమాట. ఇవి చూపించే ముందు ఎవరైనా నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే కామెంట్‌లో హైప్ గాని మీకు కనిపిస్తే ప్లీజ్ దయచేసి హైప్ ఇవ్వండి. ఇంకొంతమందికి ఈ వీడియో రిఫర్ అవుద్దనమాట. ఎక్కువ లాగ్ లేకుండా కొట్టే, కట్టే, తెచ్చే అన్నట్టు ఈజీగా చెప్పుకుందాం. అలానే వీటిలో నాకు ఫేవరెట్ అయిన ఒక బెస్ట్ డ్రెస్ ఉంది. అసలు మాట్లాడుకుందాం. చెప్తా అన్నీ చెప్తాననమాట. ఫస్ట్ అయితే మనం ఎవరైనా ఛానెల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను మీషో నుంచి తీసుకొనొచ్చేసాను. ఫస్ట్ డ్రెస్ చూపిస్తా. ఇదైతే చాలా బావుంటది. 3 ప్రింట్ వచ్చేసిందనమాట. చాలా బా నచ్చింది. ఫస్ట్ వచ్చేసి ప్లాజోతో చూద్దాము. ఇదొచ్చేసి పై టాపు ఇంకా ప్లాజో అనమాట. ఇది మొత్తం లైన్స్‌గా ఆరెంజ్ కలరు ఇంకా రెడ్ కలర్ ఔట్‌లైనర్‌తో వచ్చేసింది. దీనికొచ్చేసి 3 ప్రింటు గులాబీలొచ్చేసాయన్నమాట. కింద కాలు దగ్గర ఇదిగో ఇది చూడండి. ఇక్కడొచ్చేసింది. అలానే ఇక్కడ వచ్చింది. కింద కాలు దగ్గరనమాట. అలానే మిడిల్‌లో వచ్చేసి ఇలా వచ్చేసిందనమాట. మిడిల్. ఎట్లా అంటే 2 కాళ్ళ మిడిల్ ఉంటది గదా! అక్కడనమాట. దీనికి గూడా సేమ్ అలానే వచ్చింది. ఈ కాలికి గూడా మీరు చూసినట్లయితే ఇదిగోండి ఇలా వచ్చేసింది. అలానే ఎలాస్టిక్ గూడా చాలా బావుంది. ఇదొచ్చేసి రేయాన్ మెటీరియల్ అన్నమాట. నాకైతే చాలా నచ్చింది క్వాలిటీ మాత్రం. డ్రెస్ విషయానికొస్తే మాత్రం ఇది కాలర్ నెక్ వచ్చింది. దీన్ని కాలర్ నెక్ అంటారో కాదో నాకైతే ప్రాపర్‌గా తెలీదు గానీ, నేనైతే హాఫ్ కాలర్ అని జెప్తాను. దీనికొచ్చేసి ఇలా నార్మల్‌గా ఇక్కడి వరకు వచ్చేస్తది. ఇక్కడి వరకు వచ్చేస్తది. దీన్ని ఆల్రెడీ నేనేసుకొని జూసా. పిక్చర్స్ యాడ్ జేస్తానన్నమాట. నాకైతే ఇది డబుల్ ఎక్సెల్ పెట్టుకున్నాను. నాకు డబుల్ ఎక్సెల్ సైజు. నాకైతే చాలా బిర్రుగా అనిపించాయి. మీరు ఎక్సెల్ అయితే డబుల్ ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ అయితే త్రిబుల్ ఎక్సెల్ పెట్టుకోండి. ఐ థింక్ త్రిబుల్ ఎక్సెల్ లేదనే అనుకుంటా దీంట్లో. ఇదొచ్చేసి హ్యాండ్స్‌కొచ్చేసి మొత్తం 3 ప్రింట్ వచ్చింది. ఇవి మోచేతుల కింద దాకా వచ్చాయన్నమాట హ్యాండ్స్. మీరు చూసినట్లయితే దీనికి కూడా సేమ్ అంతే గులాబీలాగా వచ్చేసాయి. నాకైతే చాలా బాగా అనిపించాయి ఇది. ఈ ప్రింట్ బాగా అనిపించే తీసుకున్నాను. మీరు చూసినట్లయితే ఎంత బావుందో మీరే చూడండి. నాకైతే ఎంత బాగా నచ్చిందో ఇది. ఇంకా ఇదొక లెవెల్ అనుకుంటే దీనికంటే ఇంకో లెవెల్ ఏంటి అనంటే కింద పక్కగా డ్రెస్ కట్స్‌కి కింద పక్కగా వచ్చిన డిజైన్ అన్నమాట. చూడండి. నాకైతే ఎంత బాగా నచ్చిందో. డోర్ పక్కన ఒక అమ్మాయి స్టిల్స్ తీపిచ్చుకుంటారు కదా! అలాగా. అలానే ఇక్కడ ఉయ్యాలన్నమాట. ఇక్కడొచ్చేసి ఉయ్యాల పైనొచ్చేసి కొమ్మలాగొచ్చి దానికి ఉయ్యాలున్నట్టు. పక్కనే తలుపు నుంచి ఒక అమ్మాయి తలుపు దగ్గరికెళ్తున్నట్టుగా. అంటే ఒక పెళ్లి కూతురులాగా, ఒక ప్రిన్సెస్ లాగా. నాకైతే చాలా బ్యాక్ సైడొచ్చేసి ఇలా వచ్చేసిందనమాట. బ్యాక్ సైడ్ గూడా సేమ్ హ్యాండ్స్‌కి ఎలా అయితే డిజైన్ వచ్చిందో అదే వచ్చేసింది. దీని కాస్ట్ వచ్చేసి రీజనబుల్ గానే అనిపించింది నాకు. ఇది ఆన్‌లైన్ పేమెంట్ అయితే రూ. 379 పడుతుంది. అదే క్యాష్ ఆన్ డెలివరీ అయితే మాత్రం రూ. 426 పడుతుందనమాట. నేనైతే ఆన్‌లైన్ పేమెంటే తీసుకోమని చెప్తాను. ఆన్‌లైన్ పేమెంటే చేసి తీసుకోమని చెప్తాను. ఎందుకంటే మనకక్కడ కొన్ని డబ్బులు సేవ్ అవుతాయి. రూ. 50 దాకా సేవ్ అవుద్దనమాట. అందుకని చెప్పేసి నేనైతే క్యాష్ ఆన్ డెలివరీయే తీసుకోమని చెప్తాను. కాకపోతే దీంట్లో వచ్చిన చిక్కేంటి అనంటే ఒక్కసారి ఒక 5, 6 సార్లు మనం క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే ఇంకోసారి మనకి క్యాష్ ఆన్ డెలివరీ అంటున్నా. ఒక 5, 6 సార్లు గాని మనం ఆన్‌లైన్ పేమెంట్ చేశాము అనంటే, ఏడోసారి మనకి క్యాష్ ఆన్ డెలివరీ చూపియట్లేదు. అదే ఇక్కడొచ్చిన చిక్కనమాట. లేకపోతే ఆన్‌లైన్ పేమెంట్ చేసుకోవడమే బెస్ట్. నేనైతే ఎవరికైతే డెలివరీ ఇవ్వరో వాళ్ళైతే ఖచ్చితంగా ఆన్‌లైన్ పేమెంట్ చేసుకోండి. ఖచ్చితంగా తెచ్చిస్తారు. మనకు ఆ డబ్బులు పోతాయన్న భయం గూడా ఉండదు. ఎందుకంటే రీఫండ్ ఖచ్చితంగా వస్తది కాబట్టి ఓకే. ఇదనమాట. నేనైతే ఆన్‌లైన్ పేమెంట్ చేసిమనే తీసుకోమని చెప్తాను. ఎందుకంటే రూ. 50 బాగా సేవ్ అవుతాయి కాబట్టి. సెకండ్ డ్రెస్ గురించి చెప్తాను. ఇదైతే యేసుకుంటే చాలా అంటే చాలా బావుంది. ఇదే సెకండ్ డ్రెస్సు. ప్లాజో వచ్చేసి నార్మల్ ప్లాజో వచ్చేసింది. దీని గురించి ఏం చెప్పుకోవల్లేదు. ఎలాస్టిక్ మాత్రం బావుంది. నార్మల్ ప్లాజో అన్నమాట. దీని గురించి ఏం చెప్పుకోవల్లేదు. మనం టాప్ గురించి చెప్పుకుందాము. టాప్ గురించొస్తే ఇదొచ్చేసి చాలా బావుంది గదా! ఇక్కడొచ్చేసి మనకి నెక్ సేమ్ దానికొచ్చినట్లుగానే హాఫ్ నెక్ వచ్చేసింది. నేనైతే దీన్ని హాఫ్ నెక్ అనే అంటాను. ఏమంటారో నాకైతే తెలీదు గాబట్టి నేనైతే హాఫ్ నెక్ అంటాననమాట. ఇట్లా వచ్చేసి ఇక్కడ 3 బటన్స్ వచ్చేసాయి వైట్ కలర్‌లో. ఇదొచ్చేసి కాఫీ కలర్ అనమాట. నేనైతే కాఫీ కలర్ అంటున్నాను. కాదా? కాకపోతే ఏ కలరో చెప్పండి. నేనైతే కాఫీ కలర్ అని ఈజీగా చెప్పేస్తా. కలర్స్‌లో పెద్ద తేడా నాకేం తెలీదు. ఇంకొచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి చిన్న కుచ్చులాగా వచ్చినట్టు వచ్చిందనమాట. మీరే చూడండి. ఇటు సైడ్ వచ్చేసింది. ఇంకా హ్యాండ్ విషయానికొస్తే
డిజైన్ చూడండి ఎంత క్లారిటీగా వచ్చిందో. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. ఎంత ఫినిషింగ్ ఉందో గదా! కాకపోతే దీంట్లో వచ్చిన చిక్కేంటో తెలుసా? నార్మల్‌గా నిజం చెప్పాలంటే నేను ఆల్రెడీ ఈ డ్రెస్సులన్నిటికి రివ్యూ చెప్పా. ఎంతసేపు 20 నిమిషాలు చెప్పా అనమాట. ఇప్పుడు 20 నిమిషాలు ఉండదు. కాకపోతే దాన్ని నార్మల్‌గా ఎడిట్ చేయాలి. చేయకుండానే నార్మల్‌గా చేశా అనమాట. చేసిన తర్వాత డ్రెస్సులేసుకొని పిక్ గాని, వీడియో గాని పెడదాము అన్నట్లుగా డ్రెస్ ఏసుకుంటే ఏమైందంటే మొత్తం కనిపిస్తుంది. అవతల ప్రపంచం యువతలకి, యువతల ప్రపంచం అవతలకి కనిపిస్తుంది. నాకైతే అప్పుడే డౌటొచ్చింది. ఎందుకంటే ఇది ఇట్లా పట్టుకున్నప్పుడు డబుల్ లేయర్ ఉంటుంది గదా! ఈ డబుల్ లేయర్ మీదే ఇది పల్చగా ఉంటే ఏసుకుంటే సరేలే కనిపించదేమోలే అనుకున్నాను. కానీ అట్లా గాదు. మనం లోపల ఏసుకున్న బట్టికున్న బ్రాతో సహా మొత్తం కనిపించేస్తుంది. ఒళ్ళు గూడా కనిపిస్తది. వేసుకుంటే ఫుల్ కవరేజ్ బ్రా ఏసుకుంటే తీసుకోవాలి. లేదంటే లేదు. దీని కాస్ట్ ఏమన్నా మరీ తక్కువ అంటే నిజం చెప్పాలంటే దీని క్వాలిటీకొచ్చేసి ఇది క్వాలిటీ అంటున్నారు. ఈ మెటీరియల్ గాని ఇంకొంచెం థిక్‌గా ఉంటే సూపర్ డ్రెస్ అనమాట. ఏసుకున్నా గాని లుక్కు అద్దిరిపోయింది. నాకైతే చాలా నచ్చింది. కాకపోతే పెద్ద డిసప్పాయింట్‌మెంట్ ఏంటి అనంటే ఇదే. పల్చగా ఉంది. ఏసుకుంటే ఒళ్ళు మొత్తం కనిపించేస్తదనమాట. ప్యాంట్ కనిపించట్లేదు. డ్రెస్ మాత్రం పక్కాగా కనిపిస్తుంది. మరి నేను ఫోటో యాడ్ చేద్దామన్నా గాని చూస్తా. ఫోటో యాడ్ చేద్దాం అనుకున్నా గాని సేమ్ అంతే ఏసుకున్న బ్రా గూడా కనిపిస్తుంది. అందుకని జెప్పేసి నేను పెట్టాలనుకోవట్లేదు. ఒకవేళ కనిపియకుండా ఏడైనా పిక్చర్ కనిపిస్తే మాత్రం కనిపియకుండా గాని అనిపిస్తే కనిపియట్లేదు అని జెప్పేసి నేను పిక్చర్ ఇచ్చేస్తాను. ఇంకపోతే ఈ డ్రెస్ విషయం ఇదొచ్చేసి రేయాన్ మెటీరియలే అన్నమాట. ఆన్‌లైన్ పేమెంట్‌కి, క్యాష్ ఆన్ డెలివరీకి పెద్ద తేడా ఏం లేదు. ఆన్‌లైన్ పేమెంట్ 488 క్యాష్ ఆన్ డెలివరీ 497 రూపీస్ అన్నమాట. పెద్ద తేడా ఏం లేదు. కంపేర్ చేసుకునే అంతేం గాదు. ఒక 11 రూపీస్ అంతే. ఏదైనా తీసుకోవచ్చు. తీసుకోవాలి అనుకుంటే నేనైతే రిఫర్ చేయను తీసుకోమని. లేదు మేము ఫుల్లు కవరేజ్ బ్రా యేసుకుంటాము. ఒళ్ళు కనిపించకుండా అని అనుకుంటేనే తీసుకోండి. చూసేదానికి మాత్రం అద్దిరిపోయింది యేసుకుంటే. ఇచ్చి పడేయాలి అన్నట్లుగా ఉంది. ఇదనమాట ఈ డ్రెస్ డీటెయిల్స్. ఇంకా థర్డ్ డ్రెస్ చూసేద్దాము. ఇదైతే బయటకేసుకుపోయేదానికి పెద్ద యూజ్ అవ్వదు అని అనుకుంటున్నాననమాట. ఇదొచ్చేసి నైట్ డ్రెస్‌కి బాగా యూజ్ అవుద్ది. అలానే మెటీరియల్ వచ్చేసి కాటన్ మెటీరియల్ వచ్చేసింది. కాటన్ బ్లెండ్ అనమాట. చాలా అంటే చాలా బావుంది. ఏసుకున్నాక లుక్ అయితే అదిరిపోయిందనమాట. నా ఫోన్‌లో ఫోటోస్ సరిగ్గా రావు. అందుకే ఫోటో పెట్టినా పెద్ద సరిగ్గా ఉండదు. ఫోటో అయితే యాడ్ చేస్తాను. లేదంటే వీడియో గూడా ఏసుకునింది వీడియోనే యాడ్ చేయడానికి చూస్తాను. బట్ ఇది ఏసుకుంటే అనిపిచ్చింది రియల్‌గా నాకు చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది. నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ వచ్చి యూ నెక్ వచ్చింది. ఫ్రంట్ గూడా యూ నెక్ వచ్చిందనమాట. కాకపోతే ఈ ఫ్రంట్ సైడ్ మీరు చూసినట్లయితే మిర్రరు చిన్న లేస్ వచ్చింది. మిడిల్‌లో వచ్చేసి ఇలా మిర్రర్ వర్క్ వచ్చిందనమాట. హ్యాండ్స్ వచ్చేసి మోచేతులు కింద దాకొస్తాయి. అంటే ఇక్కడ దాకొస్తాయి. కనిపిస్తుందా? ఇక్కడ దాకొస్తాయన్నమాట. ఇక్కడ దాకొస్తాయి. వీటికొచ్చేసి హ్యాండ్స్‌కి ఇది బాల్ చైన్ అన్నమాట. బాల్ చైన్ కాదు. బాల్ లేస్. వీటినేమంటారో ఐ డోంట్ నో. నేనైతే బాల్ చైన్ లేస్ అని చెప్తున్నాను. ఇట్లా వచ్చేసింది. అలానే ఇది ఫ్రంట్ సైడ్ కట్ దగ్గర గూడా ఇలా లేసొచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే నార్మల్ సాదాగా వచ్చిందనమాట. నాకైతే ఇది యేసుకుంటే మాత్రం ఏకదం సూపర్‌గా అనిపించింది. చాలా కంఫర్ట్‌గా గూడా ఉంది. ఎవరికైతే నైట్ డ్రెస్‌లు అలవాటుంటాయో వాళ్ళు తీసుకోమని చెప్తా నేను మోస్ట్‌లీ. పిల్లల్ని స్కూల్ నిడిపియడానికి డ్రెసెస్ ఇట్లా మార్చుకోవాలి కదా! నైటీలు ఇప్పుడు డ్రెస్సుల్లాగా నైటీలొచ్చినా గానీ అది నైటీ లాగానే అనిపిస్తది. డ్రెస్‌లాగా ఏమి అనిపియదనమాట. అందుకే తీసుకోవాలనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఇంక నార్మల్ ప్లాజో. ఈ ప్లాజోకేముంది చెప్పేదానికి. హ్మ్. పాకెట్ కూడా లేదు గాబట్టి ఎలాస్టిక్కు చాలా కంఫర్ట్‌గా వచ్చింది. అలానే ప్లాజో గూడా బావుంది. దీన్నైతే రేట్ విషయానికొస్తే మాత్రం ఎంత పడింది అనంటే ఆన్‌లైన్ పేమెంట్ వచ్చేసి 347 రూపీస్. అదే క్యాష్ ఆన్ డెలివరీ అయితే 493 రూపీస్ అంట. 100 పైనే మిగిలద్ది ఆన్‌లైన్ పేమెంట్ చేసుకుంటే. అందుకే ఆన్‌లైన్ పేమెంటే చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా. ఆన్‌లైన్ పేమెంట్ వచ్చేసి 347 రూపీస్. 347 రూపీస్. క్యాష్ ఆన్ డెలివరీ అయితే 493 రూపీస్ అనమాట. అందుకే నేను ఆన్‌లైన్ పేమెంటే చేసుకోమని చెప్తా. ఎందుకంటే మనకి డబ్బులు తక్కువ పడతాయి. ఎక్కువ పడవు. డిస్కౌంట్ వస్తది కాబట్టి. ఇది థర్డ్ డ్రెస్ అనమాట. ఇప్పుడు ఫోర్త్ డ్రెస్ చూసేద్దాము. ఇదొచ్చేసి అన్నిటిలాగానే నార్మల్ ప్లాజో. ఇదొచ్చేసి అన్నిటిలాగే నార్మల్ ప్లాజో. కాకపోతే
వాటన్నిటికి బాగా ఎలాస్టిక్ వచ్చింది. కాకపోతే దీనికి ఇట్లాగా బ్యాక్ సైడ్ మాత్రమే ఎలాస్టిక్ అనమాట. కావాల్సుంటే ఇట్లా సాగద్ది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్‌గా ఇట్లా ఇచ్చేసారు. ఇంకొచ్చేసి ఇంక నార్మల్ ప్లాజోనే. దీంట్లో చెప్పేదానికి ఏం లేదు. పాకెట్స్ గూడా ఉన్నాయా లేవా? ఆ! పాకెట్స్ ఉన్నాయి దీనికి. పాకెట్ 1 హ్మ్. 1 పాకెట్ ఉంది. నాకైతే ఇది చాలా నచ్చింది. చూసేదానికి నిజం చెప్పాలంటే ఫస్ట్ దాంట్లో పెద్దేం లేదు. మెయింటైన్ చేసేవాళ్ళు తీసుకోండి బ్లా బ్లా ఇట్లా జెప్పాను. ఏసుకున్న తర్వాత రివ్యూ అన్నమాట ఇది. ఇదొచ్చేసి పాకెట్ ఉంది. కంఫర్ట్ వేరే లెవెల్ ఉంది. ఎవ్వరైనా తీసుకోవచ్చు. నైట్ వేర్‌కైతే ఇంకా బాగా తీసుకోవచ్చు. సైజ్ గూడా మీరెంతుంటే అంతే పెట్టుకోండి. లేదు మా కాళ్ళు కొంచెం లావు ఉంటాయి. ఇట్లా అనుకుంటే మాత్రం ఎక్కువ సైజ్ పెట్టుకోండి. లేదంటే మీ సైజు డబుల్ ఎక్స్‌ఎల్ అయ్యుండి, మీ కాళ్ళు లావుగా ఉంటే మాత్రం మీకు పనికిరాదు అనే చెప్తాను. ఇంకా డ్రెస్ విషయానికొచ్చేసి ఇది ప్రాపర్ కాలర్ నెక్ వచ్చింది. ప్రాపర్ కాలర్ నెక్ వచ్చేసిందనమాట. నేను హాఫ్ కాలర్ అని చెప్పాను గదా! ఇదంతా లేదు నార్మల్‌గా ఉంది. హాఫ్ కాలర్. ఇదొచ్చేసి ఇది మొత్తం ఉంది కాబట్టి ఫుల్ కాలర్ నెక్ అనమాట. ఇక్కడొచ్చేసి దీనికి గూడా 2 బటన్స్ వచ్చాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో తెలీదు గానీ, ఇక్కడొచ్చేసి 2 బటన్స్ వచ్చాయి. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ పట్టీలాగా వచ్చేసింది. మోచేతుల దాకా వస్తాయన్నమాట హ్యాండ్స్. ఇక్కడ దాకొస్తాయి. కాకపోతే కొంచెం అంటే కొంచెం ఎట్లా కొంచెం పుషీగా ఉంటది. ఇదొచ్చేసి ఇక్కడ ఎట్లా అంటే పెప్లమ్ టాప్ ఉంటది గదా! ఆ టైప్ టాప్ అన్నమాట ఇది మాత్రం. ఇదొచ్చేసి పెప్లమ్ టాప్ లాగుంటది. బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్స్ వచ్చాయన్నమాట. ముందు పక్కకి కట్టుకునేటట్లుగా. అంటే ఫ్రంట్ సైడ్‌కి ఇట్లా తిప్పుకొని కట్టుకునేటట్టుగా వచ్చేసాయి. ఇదైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది. కాటను. ఏసుకోక ముందు రివ్యూ, ఇది ఏసుకున్న తర్వాత రివ్యూ. ఏసుకున్న తర్వాత అంటే ఉతికాననుకుంటారు. కాదు. నార్మల్‌గా ఎలా ఫిట్ అవుతాయా? లేదా? నేను డబుల్ ఎక్స్‌ఎల్ తీసుకున్నా. ఏసుకోకపోతే అది ఎక్కువ సైజ్ పెట్టుకోవాలి అనేది తెలీదు గాబట్టి ఫస్ట్ దానికి. ఇప్పుడు ఏసుకున్న తర్వాతే చెప్పా. ఇంగటాల నుంచి కూడా నాకర్థమైందదే. ట్రై చేసి తర్వాత రివ్యూ ఇయ్యాలని జెప్పేసి. ఇదొచ్చేసి కాటను. చాలా అంటే చాలా బావుంది. ఇదొచ్చేసి ఎంత పడింది అనంటే ఆన్‌లైన్ పేమెంట్ వచ్చేసి రూ. 447 అనమాట. క్యాష్ ఆన్ డెలివరీ అయితే మాత్రం రూ. 470 పడుతుంది. అంటే మనకి ఎంత మిగులుతది దీంట్లో? 4 వద్దులే లాగైపోద్ది. ఒక రూ. 20, రూ. 15 దాకా మిగులుద్దంటే పెద్ద తేడా ఏం లేదు. ఇదనమాట. ఈ డ్రెస్ అయితే ఇంతే. ఇంకొచ్చేసి లాస్ట్ ఫైనలు దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఎక్కువే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది నాకు నచ్చిన డ్రెస్ అనమాట. డ్రెస్ కాదు. ఇది షర్టు ఇంకా వచ్చేసి ప్యాంట్ అనమాట. ఇది ఫస్టే చెప్తున్నా. ఇది చూపిచ్చేటప్పుడు ఫస్టే చెప్తున్నాను. ఏంటి అనంటే, ఇది మీరు ఏసుకెళ్ళొచ్చు, కాలేజ్‌కి ఏసుకెళ్ళొచ్చు, డైలీ వేర్‌గా యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కడైనా మీరు ట్రిప్పేస్తున్నారు అనంటే, ఇది పక్కాగా తీసుకోమని చెప్తా నేను. ఎంత బావుందంటే, అంత బావుంది. చాలా బావుంది. నాకు సూట్ అవ్వల. ఐ నో థట్. నాకు సూట్ అవ్వల. పిక్చర్ యాడ్ చేస్తా మీకు కూడా అర్థమవుద్ది. నాకైతే సూట్ అవ్వలేదు. బట్ ఇది ఫినిషింగ్ ఉంది. చాలా అంటే చాలా బావుంది. చాలా బాగుంది ప్రింట్ గూడా. ఫినిషింగ్ ఏం లేదు గానీ ప్రింట్. ఇదొచ్చేసి ప్లాజో అన్నమాట. ఇదిగోండి. ఇదొచ్చేసి ప్లాజో. మీరు చూసినట్లయితే దీంట్లో ఏముంది ఇంతగా చెప్తుంది అనుకోనుండుంటారు. ఫారెస్ట్ థీమ్ ఎవ్వరికైతే ఇష్టమో వాళ్ళకి దీని విలువ తెలుస్తది నిజం చెప్పాలంటే. ఫారెస్ట్ థీమ్ ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి దీని విలువ తెలుస్తది. అలానే కొంచెం స్టైలిష్‌గా వేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇదొచ్చేసి ఎలాస్టిక్ బానే ఉంది. బానే అంటే ఇంతే సాగేది. అబ్బా! అన్నట్టు సాగట్లా. ఈయన వరకే సాగుతుందంతే. ఇంకొచ్చేసి పాకెట్స్ వచ్చేసి ఫ్రంట్ అటు సైడు, ఇటు సైడు 2 పక్కల పాకెట్స్ వచ్చేసాయి. బానే ఇచ్చారు పాకెట్‌లేమో. 2 సైడ్‌లు ఇచ్చాడు. ఇదిగో చెయ్యి గూడా పెడతా బాగా. హుహు. ఇప్పుడు దీంట్లో ఏంటో చూపిస్తా ఉండండి. ఈ బ్యాక్ సైడ్‌లో ఇక్కడొచ్చేసి మీకు కనిపిస్తుందా ఎలిఫెంట్? ఏమేమిటి అరటి చెట్టు ఇంకా ఇంకా ఏవేవో చెట్లున్నాయి. ఇంకొచ్చేసి ఇక్కడ ఎలిఫాంట్స్ ఉన్నాయన్నమాట. ఎలిఫాంట్ మీద మీరు చూసారా? ఎలిఫాంట్ మీద కూర్చొని ఎళ్తారు గదా! అట్లాంటిది సవారీది గూడా ఉంది దీని పైన. సవారీదున్నప్పుడు వీటిని తీసుకొనొచ్చిన వాళ్ళు మనుషులు గూడా ఉండాలి గదా! మనుషులెక్కడున్నారో దెలుసా? ఇదిగోండి బ్యాక్ సైడ్. బ్యాక్ సైడు ఇక్కడున్నారు. ఇదిగోండి ఇక్కడున్నారు. చూసారా? కనిపిస్తుందా? ఆ ఎలిఫాంట్స్‌ని తీసుకొనొచ్చినోళ్ళు ఇదిగో ఇక్కడ ఇద్దరు మనుషులు. కనిపిస్తుందా? హ్మ్. కనిపిచ్చుంటే ఇదిగోండి ఇక్కడున్నారు. ఇంకొచ్చేసి వీళ్ళిద్దరిని కాపలా గాయొద్దా? అడవి గాబట్టి దాంట్లో జంతువులుంటాయి గాబట్టి ఇదిగో పులి.
ఇదిగో ఇదనమాట. చాలా బావుంది. నాకు చాలా బాగా నచ్చింది అందుకనేసే. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇంకా. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో చెప్పాలంటే నాకు చాలా నచ్చింది. మొత్తం ప్రింట్ కొంచెం అటు ఇటు ఉన్నా గాని నాకు చాలా నచ్చింది. ఇది కంఫర్ట్‌గా గూడా ఉంది. యేసుకున్నాను గాబట్టి చెప్తున్నా. బావుంది అని జెప్పేసి. ఇంకొచ్చేసి ఇది నార్మల్ షర్ట్ టైప్ అని జెప్పాను కదా! ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇట్లా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా పైకుంటది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కిందకుంటది. అంటే మన సీట్ కిందకొస్తది బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్ లెంత్ ఉంటదనమాట. ఇప్పుడు నార్మల్‌గా కొంతమందికి సీట్ పైకుంటే ఏసుకోవడానికి ఇష్టపడరు ఇలాంటివి. ఇదైతే ఏసుకోవచ్చు. ఎందుకంటే సీట్ కిందకుంటది కాబట్టి మనకు అన్‌కంఫర్టబుల్‌గా ఉండకుండా ఉంటది. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి. హ్యాండ్స్ ఏం లేదు మామూలు షర్టే కాబట్టి బటన్స్ పెట్టుకోవచ్చు. దీని హ్యాండ్స్ మీద గూడా ఇదిగో ఇక్కడ ఫుల్ ఉంది. మొత్తం అదే ప్రింట్ ఉంటదింకా. మనమేం ఎతుక్కోబల్లే. ఇదిగో ఈ హ్యాండ్‌కి కూడా ఫుల్ వచ్చేసింది. దీంట్లో గూడా ఇదిగో ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ గాదు. అక్కడ ప్యాంట్‌కి ఎలా వచ్చిందో అలాగా. దీంట్లో ప్రాపర్‌గా ఉంది చూడండి. ఒక చెట్టు కింద వచ్చేసి పులి ఉంది. ఒక చెట్టు కింద పులి, ఇంకో చెట్టు కింద మనుషులు కూర్చున్నట్లుగా. కనిపిస్తుందే? ఉంది గదా! ఫ్రంట్ సైడ్ గూడా సేమ్ అలానే ఉంది. ఫ్రంట్ సైడ్ గూడా సేమ్ అలానే ఇదిగోండి. కనిపిస్తుందా? ఇదిగో ఈడ. వోళ్ళు ఆ! ఇంకా క్లారిటీగా ఏంటి అనంటే, వాళ్ళు ఆ పులి సాయి చూసారు. పులి సాయి చూసి ఒకడు పారిపోవాలని పులి సాయి చూసారు. అంతే. పారిపోవాలని ఏం లేదు గానీ, పులి సాయి అయితే చూసారనమాట. ఇది. ఇది నాకు మొత్తంగా తెలిసిందేందంటే, ఒక ఫారెస్ట్‌లోకి ఏ ఏనుగుల్ని ఇద్దరు సవారీ చేసేవాళ్ళు తీసుకొనొచ్చారనమాట. తీసుకొనొస్తే ఒక చెట్టు కింద అలసటగా ఉందని కూర్చున్నారు. ఏనుగేమో నీళ్ళు తాగడానికి పోయింది. పులేమో ఆ మనుషుల్ని చూసినట్లేదు ఐ థింక్ చూసినట్లేదు. కాకపోతే అది ఇంకో చెట్టు కిందుంటే వీళ్ళిద్దరూ పోయి ఆహ్, రాయికి ఎనక దాక్కొనున్నారు శబ్దం చేయకుండా. అదొస్తుందా లేదా అన్నట్టు వెనక్కి తిరిగి చూస్తున్నారు. హుహు. స్టోరీ బావుంది గదా! అదే అనుకుంటా థీమ్ గూడా. ఏమో! నాకైతే చెట్లు ఇయన్నీ ఉన్నాయి గాబట్టి బాగా నచ్చింది. దీంట్లో చార్మినార్ గూడా ఉంది మర్చిపోయా. చార్మినార్ గాదు తాజ్ మహల్ అనుకుంటా. ఇదిగోండి తాజ్ మహల్. ఇదిగోండి తాజ్ మహల్. కనిపిస్తుందా? డిచిచిచో ఇదిగో తాజ్ మహల్. తాజ్ మహల్ గూడా ఉంది. ఓకేనా? ఇదన్నమాట. నాకైతే ఇది చాలా నచ్చిందబ్బా! ప్రింటు అవన్నీ చాలా నచ్చింది. కాస్ట్ గూడా అంతే ఉందిలే. బాగా నచ్చింది గాబట్టి కాస్ట్ ఉంటది. ఏమంటారు? అంతే గదా! ఓకే. కాస్ట్ జెప్తాను. ఈ ఆన్‌లైన్ పేమెంట్ వచ్చేసి 401 ఉంది. క్యాష్ ఆన్ డెలివరీ రూ. 449 ఉంది. ఒక రూ. 2 తేడా. అన్ ఎంత ఒక రూ. 48 తేడా. ఈరోజు కలెక్షన్ అయితే ఇది. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. లెంత్ అయితే ఐయామ్ సారీ. కాకపోతే మంచి ముచ్చట్లే చెప్పుకున్నాం గదా! కాబట్టి అదనమాట. ఓకే. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. మీకు గాని కామెంట్‌ల దగ్గర కొంచెం అట్లాగానే అంటే హైపొస్తది. హైప్ వస్తదో లేదో నాకు గూడా తెలీదు. ఒకసారి చూసా నేను వచ్చినట్టు. మామూలుగా అయితే 500 ఫాలోవర్స్ ఎక్కువుంటేనే నన్నెవరు ఫాలో జేస్తున్నారు? ఎవరు ఫాలో జేయరు గాబట్టి మీరైనా చేయండి ప్లీజ్. ఈ కలెక్షన్ నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. మీకు లింక్స్ కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. లింక్స్ ఇచ్చేస్తాను. బాయ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంక మాట్లాడుతా ఉంటే మాట్లాడుతానే ఉంటాననమాట. బ్లా 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 అనేసి. బాయ్. ఆ! మీరేదైనా డ్రెస్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం లవ్లీ కీర్తి, లర్న్ విత్ కీర్తి అని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి. దాంట్లోకొచ్చేసి మీరు మెసేజ్‌లోకొచ్చి లింక్స్ గానిస్తే నేనైతే వాటిని తీసుకొని ట్రై చేస్తా. ఓన్లీ డ్రెసెసే గాదు. ఇంటికి సంబంధించిన ఏవైనా గాని వస్తువులు గాని ఇట్లాగా ఏయైనా ట్రై జేస్తాను. అది బావుంటే బావుందని, బాలేపోతే బాలేదనే జెప్తా. బాయ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్. 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 బాయ్.